మార్చ్ गए विनर మార్చ్ गए विनर గ్రౌండ్ కావాలి మా ధోనికి గ్రౌండ్ కావాలి యువత కలలు నెరవేరే మైదానం కావాలి 30 ఏళ్లుగా ఎదురు చూపులు చాలయ్యా ఇప్పుడైనా పాలకులారా స్పందించాలయ్యా బ్యాట్ పట్టుకుని రోడ్ల మీద ఆటలు ప్రాణాలు పణంగా పెట్టి సాగుతున్న పోరాటాలు ఒక మైదానం లేక ఎన్నో కన్నీళ్ళు ఆదోని యువత అడుగుతోంది తమ హక్కులు ఆదోని యువత గలం వినరా 30 ఏళ్ల బాధ వినరా గ్రౌండ్ కావాలి మా ధోనికి గ్రౌండ్ కావాలి క్రీడలతో ఎదిగే భవిష్యత్తు కావాలి ఎన్నికలప్పుడు మాటలు గుప్పించారు గెలిచిన తర్వాత హామీలు మర్చిపోయారు యువత భవిష్యత్తు ఎవరు చూస్తారు మా ధోనికి గ్రౌండ్ ఎప్పుడు కడతారు ఆటలే ఆరోగ్యం ఆటలే గౌరవం యువతకు ఇవ్వండి మంచి అవకాశం రాజకీయాలు కాదు అభివృద్ధే కావాలి ఆ ధోని పేరు దేశమంతా మారుమోగాలి ఒక్కటిగా నిలుద్దాం మన గొంతు వినిపిద్దాం ఆ ధోనికి ఆధునిక క్రికెట్ గ్రౌండ్ సాధించుకుందాం ఇదే మా మరి ఇక్కడ అంటే ఈ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ కి మరి అలాగే ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి స్పాన్సర్స్ అందరికీ కూడా మా యొక్క జైవీం ఉద్యమాభివందనాలు. అలాగే ముజీబన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి మనం స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నాం, ఆడేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా మన ప్లేయర్స్ అదే విధంగానే చిన్న చిన్న దానికి, ఎందుకంటే స్పాన్సర్స్ వచ్చినప్పుడు మీరందరూ కూడా సహకరించాలి. లేదు అంటే దాదాపు 15-20 నిమిషాలు టైం తీసుకున్నారు. ఆ విధంగా ఉండకూడదు ప్లేయర్స్ వచ్చి. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాం అన్న ఈ విధంగా టోర్నమెంట్ జరిగితే బాగుండదు అని చెప్పి కూడా ముజీబానికి ఎన్నోసార్లు కూడా కంప్లైంట్ చేశాం. అన్నగారు కూడా మాకంతా ఒకటే చెప్తా ఉంటాడు, మీరు ఎవరు ఈ విధంగా చేసిన నెక్స్ట్ టోర్నమెంట్కి వాళ్ళని గ్రౌండ్లోకి పిలుచుకోవద్దండి, ఆ టీంని పక్కకు పెట్టండి అని చెప్తా ఉన్నాడు. మీరందరూ కూడా సహకరించాలి. ఇలాగే ఆడుకుంటూ పోతే రేపు పొద్దున మనం జిల్లా లెవెల్లో ఆడాలి, స్టేట్ పోవాలి. ఎప్పుడు పోతారు మీరు చెప్పండి? ఇట్లా కొట్లాడకంటేనే ఉంటారా? ఇది క్వశ్చన్ మార్క్ ఆదోనికి. ఇంకా చిన్న పిల్లలు యూత్ బాగా ఎదగాలి, బాగా మంచిగా ఆడాలని కోరుకోవాలి. కానీ గొడవలకు మాత్రం ఎక్కడో తావీకుండా మంచిగా టోర్నమెంట్లు ఆడి
మరి రానున్న రోజుల్లో కూడా మీరందరూ కూడా అంపైర్లు సహకరించాలి, ఆర్గనైజర్స్కి సహకరించాలి. వాళ్ళు చెప్పిన మాట విని ప్రతి ఒక్కరు కూడా మీరు నడుచుకుంటారని ఆశిస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ జై భీమ్ ఉద్యమాభివందనాలు. కంగ్రాచులేషన్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ CR7. లక్ తో గెలిచినారు విన్ అది. అట్లాగే ఇక్కడ రాయల్ 11 కూడా ఉంది. నెక్స్ట్ టైం కూడా బాగా ఆడి ఇంకోసారి ఛాంపియన్స్ అవుతారని కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఒక విషయం చెప్తున్నాను నేను, మాకు మీరు కూడా సహకరించాలి గ్రౌండ్ కోసం. అలాగే రాబోయే కాలంలో మీ పెద్దలు సహకారం అయితేనే టోర్నమెంట్ నడుస్తాయి కూడా. మీరు ఎంకరేజ్ చేయాలి మాకు. ఇట్లాంటి టోర్నమెంట్ ఇంకా ముందుగా ఎక్కువ నడిపిస్తాం మేము ఆర్గనైజర్స్. అలాగే నెక్స్ట్ రాబోయే 2026లో 27లో ISPL పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాము. నేను కలందర్ మా టీం అందరు కలిసి. దానికి మీరు అంతా కోఆపరేట్ చేయాలి. అది డే అండ్ నైట్ టోర్నమెంట్ ఉంటుంది. దానికి బాగా సహకరించాలని కోరుతున్నాం. అలాగే టోర్నమెంట్ కండక్ట్ చేసిన అతి కొరవానికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే వాళ్ళ టీం అందరికీ కూడా కలందరికి కూడా ఆల్సో థ్యాంక్ యూ టు అవర్ ఆర్గనైజర్స్. बहुत बहुत शुक्रिया యాసిన్ భాయ్ కా. అండ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన స్టేజ్ పైన ఉన్న మన జనసేన యువ నాయకుడు లీడర్ మన మల్లప్పన్న రైట్ హ్యాండ్ అని చెప్తారు అందరు ఊర్లో. సో నేను పులిరాజ్ అన్న గారికి ఒక ఈరోజు టోర్నమెంట్ నిర్వహించి టోర్నమెంట్లో గెలిచినటువంటి విజేతలకు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క టోర్నమెంట్ను ప్రోత్సహిస్తూ టోర్నమెంట్ను యువతను ప్రోత్సహించాలి, యువతలో ఉన్నటువంటి చైతన్యం బయటికి తీసుకురావాలని చెప్పి అహర్నిశల్ శ్రమిస్తూ ఆర్గనైజేషన్ చేసినటువంటి మరి కలందర్ గారికి వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యువత క్రికెట్ ఆడాలని ఎంత ఉత్సాహం ఉన్నా ఆర్గనైజర్లు దానికి సహకరించేటువంటి పెద్దలు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఈరోజు ఈ సందర్భంగా నేను ఆదోనిలో ఉన్నటువంటి యువతకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆదోనిలో ఉన్నటువంటి యువతకి అందరికీ కూడా ఒక కోరిక ఉంది. అదే గ్రౌండ్ కావాలనే కోరిక ప్రతి యువతకి ఉంది. క్రికెట్ను అభిమానించే ప్రతి యువతకి ఉంది. తప్పకుండా మరి ఆదోని క్రికెట్ అంటేనే ముజీపన్న అంటేనే క్రికెటర్గా ఈరోజు ఆదోని ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి వారందరి సహకారాలతో మా నాయకుడు మల్లప్పన్న గారు కూడా క్రికెట్ అంటే చాలా ఎక్కువ పిచ్చి ఆయనకి. యువతతోటి క్రికెట్ ఆడాడని చాలా ఆశలు ఉన్నాయి ఆయనకి. ఆయన కూడా అహర్నిశలు ఏది ఏమైనా ఆదోనిలో క్రికెట్ కోసం ఎక్కడ స్థలం కావాలో ఆదోని మొత్తం జల్లడి పట్టైనా సరే క్రికెట్ కోసం స్థలం కేటాయించే విధంగా అహర్నిశలు శ్రమిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా పెద్దల యొక్క సమీక్షంలో అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముజీపన్న గారు కూడా తప్పకుండా క్రికెట్ కోసం గ్రౌండ్ను కేటాయించాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది. కాబట్టి అందరు పెద్దల యొక్క సహకారాలతో యువతకి రానున్నటువంటి రోజుల్లో మంచి గ్రౌండ్ను కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో విజయం సాధించినటువంటి వారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఆజాద్ భారత్ 2026 వారు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ చాలా అద్భుతంగా జరిగింది. మరి 10 టీంల వారు చాలా అద్భుతంగా ఆడారు. కానీ ఫైనల్ మ్యాచ్ మాత్రం సూపర్ ఓవర్తో మరియు 2 సూపర్ ఓవర్లతో చాలా ఇంట్రెస్టింగ్గా మన అభిమానులు మొత్తం ఆసక్తిగా చూసినారు. చాలా చాలా ధన్యవాదములు 2 టీంల వారికి. పోటాపోటీగా ఆడినందుకు
రెండు టీముల వాళ్ళు కసితో పోటాపోటీగా అన్నారు. ఇలాగే ముందుగా ఆడాలని నా కోరిక. మరియు మన NDBL దామోదర్ బాక్స్ క్రికెట్ తరపున మేము ఎల్లవేళలా మీకు సహకరిస్తాం. ఏ టోర్నమెంట్ పెట్టినా మేము సహకరిస్తామని నేను కోరుకుంటున్నాను. మరియు స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఈ ఆదోనిలో చాలా ఆణిముత్యాలు ఉన్నాయి. ఆ ఆణిముత్యాల కోసం మన వాళ్ళంతా కోరిక స్టేడియంలో క్రికెట్ అనే కాదు, ఫుట్బాల్ మరియు అనేక స్పోర్ట్స్ కూడా ఉండాలని నా కోరిక. చాలా ఆణిముత్యాలు ఉన్నారు. ఇలాగే వరల్డ్ వైడ్ గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇండియా క్రికెట్ లో ఆడిన వాళ్ళు ఉన్నారు, మహిళా క్రికెట్ లో ఆడిన వాళ్ళు ఉన్నారు, మెన్స్ క్రికెట్ లో ఆడిన వాళ్ళు ఉన్నారు, రాబోయే కాలంలో కూడా ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. అదే విధంగా ఈరోజు ముఖ్యంగా మన ఆదోని ఎన్టీఆర్ అంటారు, ఆదోని జూనియర్ ఎన్టీఆర్ అంటారు. మా అన్న ముజీబ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నా కోరిక. ఈ సభకు వచ్చిన ముఖ్య అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జిమ్ ఫిట్నెస్ కి ప్లేయర్స్ కి బాగుంటుంది. ఇది ఇట్లా పెడదామన్నా అంటే ఇది బాగుంటుంది అంటే రైట్ 4 కాదు 5 చేసాం, 5 కాదు 6 చేసాం. ఇంకొకటి ఎవరైనా స్పోర్ట్స్ ప్లేయర్ జిమ్ జాయిన్ అయితే వాళ్ళకి స్పెషల్ 20-25% వాళ్ళకి జిమ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. ఇంకొకటి అలాగే బండి సతీష్ గారు మా ఈ టోర్నమెంట్ ట్రాఫీస్ ఇచ్చినారు. మా తమ్ముడు నాసిర్ బ్రదర్ వాళ్ళ క్లాస్మేట్ అబ్బాయి. ఆ అబ్బాయికి ఇలా ఉంది అని నేను వెళ్ళి మాట్లాడితే ఫస్ట్ టైం నా లైఫ్ లో చూశాను. అన్న ఇది మీ షాప్, మీకు ఏం కావాలో తీసుకోపోండి అన్నాడు అబ్బాయి. ఒకసారి జోరుగా బండి సతీష్ గారు కూడా క్లాప్స్ కొట్టండి ప్లీజ్. ఒకసారి జోరుగా బండి సతీష్ గారు క్లాప్స్ కొట్టండి. మీకు టోర్నమెంట్ ఏమన్నా కానీ, ఫోటో ఆర్గనైజేషన్ కానీ, గిఫ్ట్స్ కానీ, ట్రాఫీస్ కానీ అవన్నీ వాళ్ళ షాప్స్ లో దొరుకుతాయి. థ్యాంక్ యూ సతీష్ గారు. నేను వినయ్ గారితో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు విన్నర్స్ కి కంగ్రాచులేషన్స్ అండ్ రన్నర్స్ కి ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టోర్నమెంట్. అండ్ ఆజాద్ భారత్ టోర్నమెంట్ కండక్ట్ చేసిన అతిక్ అన్నకి, కలందర్ అన్నకి చాలా బాగా కండక్ట్ చేసినారు. ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా చాలా కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఇలాగే స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో అందరు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసినంత వరకు మన గట్టు భాషాభాయ్ గారు స్పాన్సరింగ్ నేను ఇది చేస్తానని చెప్పారు. ఫస్ట్ లో ఇది చేస్తాను నేను అని చెప్పారు. ఇక్కడికి వచ్చి మీ ఆటని చూసి మీ ఈ డ్రా మ్యాచ్, ఫైనల్, ఈ వాతావరణం, మీ జోష్, మీ హోష్ అంతా మెమరైజ్ గా చూసి నేను ఇంత కాదు నేను ఇంత చేస్తానని చెప్పిన ఫస్ట్ వ్యక్తి ఒకసారి జోరుగా గట్టిగా క్లాప్స్ కొట్టండి అన్నగారు. अन्ना की मैं एक बार हिंदी में पूछना चाहता हूँ, भैया ये डिसीजन सडन में आप लिए क्यों है, कैसा? ये सडन में क्यों लिया बोले तो हाँ ये जो लोग लड़के खेल रहे हैं ना, बहुत खुशी की बात है। और जो GK11 जीती है ना, उनको बहुत बहुत धन्यवाद। बहुत बहुत शुक्रिया गट्टू बादशाह भाई का, बहुत बड़ा दिल है इनका। इनके हमेशा हेल्थ अच्छी रहने और लंबी उम्र की दुआ करते हैं हम लोग। और फाइनल सेरेमनी के नजदीक करीब आए हम, और मैं लास्ट फाइनल में हमारे बटे बॉय मुजीब भाई, लेजेंड क्रिकेटर ऑफ आदोनी, कम से कम 2008 से स्टार्ट करके अब तक कंटिन्यूसली टूर्नामेंट रिकॉर्ड ब्रेकर मुजीब अन्ना का आज बर्थडे हुआ। बहुत खुशी की बात है, आज बहुत ही अच्छा दिन है। और कल मुजीब भैया का बर्थडे, मुजीब भाई के ऑफिस में ग्रैंड हो रहा है। मैं चाहता हूं सभी टीम वाले, कैप्टन, प्लेयर, सब जने जाके मुजीब भैया से विश करिए प्लीज, क्योंकि बोले तो आज क्रिकेट ये लेवल तक आने की वजह ये इंसान बहुत इंपॉर्टेंट है हमारे लिए। मैं मुजीब भैया से गुजारिश करता हूँ 1-2 मिनट कीमती समय से निकाल के बात करिए। ఆజాద్ భారత్ కప్ 2026 కి విచ్చేసిన నా క్రీడా ఆత్మ బంధువులకు మరియు వేదిక మీద అలంకరించిన క్రీడా ఆత్మీయ స్పాన్సర్లకు మరియు
మీడియా మిత్రులకు ఈ టోర్నమెంట్ ని ఈ టైంలో దాదాపు నా బర్త్డే కేక్ కటింగ్ టైం అయింది ఇప్పుడు. థ్యాంక్ యూ. ఈ టైంలో కూడా చాలా చక్కటి టోర్నమెంట్ ను నాకు బర్త్డే అన్నట్టు లేదు, ఇది నేను కూడా ఆడింటే బాగుండే అనిపిస్తున్నది. చాలా చక్కటి టోర్నమెంట్ ని కండక్ట్ చేసిన స్టీవా మార్క్వా ఉన్నట్లు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మన కలందరు మన అతీక్. ఎందుకంటే అతీక్ నా బిడ్డ క్లాస్మేట్ అనమాట, వాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు నేను. కలందర్ గురించి ఎంత చెప్పాలనుకున్నాడు తక్కువే. ఎందుకంటే దాదాపు నేను క్రికెట్ నుంచి మ్యారేజ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయన చేసిన రైజింగ్ స్టార్ క్లబ్ ఫౌండర్ కమ్ కెప్టెన్, ఆయన మంచి మంచి విజయాలు సాధించినాడు, మంచి కెప్టెన్, మంచి స్పోర్ట్స్ మ్యాను అప్పట్లో. ఈరోజు ఆర్గనైజింగ్ లెవెల్గా నాకు పోటీ పడుతున్నారు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ కమ్ సహారా క్లబ్ కి ఫౌండర్ కమ్ కెప్టెన్ మా తమ్ముడు యాసిన్ భాయ్. ఈరోజు వీళ్ళిద్దరూ నా ఆర్గనైజింగ్ కి పోటీ పడుతున్నారు వీళ్ళిద్దరు. థ్యాంక్ యూ. ఎందుకంటే పోటీతోము ప్లేయింగ్ లో కాదు, ఆర్గనైజింగ్ లో పోటీ ఉంటూ కూడా స్పోర్ట్స్ మెన్ తో ఆర్గనైజింగ్ చేసుకుంటే ఎన్నో టోర్నమెంట్లకి స్పాన్సర్స్ వస్తారు, ప్లేయర్స్ వస్తారు, ఆడియన్స్ వస్తారు, చూసేవాళ్ళు వస్తారు, ఇలాంటి మీడియా మిత్రులు వస్తారు, అందరూ వస్తారు. కాబట్టి చాలా హ్యాపీగా హెల్తీగా ఈరోజు 1 year తర్వాత ISPL తర్వాత నాకు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తో కనపడిన గేమ్ ఈ NDBL దామోదర్ బాస్ క్రికెట్ లో కనపడింది. చాలా హ్యాపీ ఉంది. నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చినారు అనుకుంటున్నాను. ఆధోని ప్లేయర్స్ చాలా చక్కటి గేమ్ ఆడినారు మీరు. ఎందుకంటే మా ఆర్గనైజింగ్ కమిటీకి రెస్పెక్ట్ ఇచ్చినారు చూడు మీరు. చిన్న డిస్టర్బెన్స్ జరిగినా కూడా నేను మైక్ తీసుకొని మాట్లాడిన తర్వాత ఎంతో సమయం ఈ అర్ధరాత్రి సోదరుడు జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి, మామూలు వ్యక్తి కాదు, వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త సోదరుడు మన పత్తిని కుబేర్నాథ్ గారు, అడ్వకేట్ వినోద్ రెడ్డి గారు, వినయ్ మా తమ్ముడు, మారుతి నాయుడు అల్లుడు, మంచి ఫిట్నెస్ ఉన్నాడు మనిషి, చూసేకి ఫిట్నెస్ పవర్ హౌస్ పెట్టినాడు సోదరుడు గౌజ్ భాయ్. ఫస్ట్ టైం వచ్చినారు, చాలా థ్యాంక్స్ గౌజ్ భాయ్ కూడా. సోదరులు మన బండి సతీష్ గారు స్పోర్ట్స్ షాప్ పెట్టి, నేను షాప్ కి విజిట్ చేయలేదు, కలందర్ చెప్తుంటే నాకు ఇమీడియట్లీ ఆ షాప్ విజిట్ చేయాలనే ఉంది నాకు. ఎందుకంటే ఇలాంటి మంచి మనసున్న స్పోర్ట్స్ మెన్స్, ఆయన నాకు తెలిసి స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు కాబట్టి ఆ రకంగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు నాకు తెలిసి. ఆయనలో స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి స్పోర్ట్స్ షాప్ పెట్టి స్పోర్ట్స్ మ్యాన్ కి ఆ రిసీవింగ్ ఉంటుంది. అలాగే జైబీన్ సాయిరామ్ గారు ఉన్నారు, తమ్ముడు యాసీను, మన జనసేన పులిరాజ్ గారు ఉన్నారు, చాలా మంది మిత్రులు ఉన్నారు, ఉమేష్ గారు కానీ నన్ను కానీ. అలాగే మా ఇద్దరు మిత్రులు లేరు ఇక్కడ, నాకు 2 కన్ను లాంటి వాళ్ళు. ఒకరు భూపాల్ చౌదరి అయితే ఒకరు మల్లప్ప గారు, వాళ్ళిద్దరు లేరు. వాళ్ళు నింటే కూడా బాగుండే. చాలా చక్కటి టోర్నమెంట్ పెట్టినారు. ఈ టోర్నమెంట్ లో కూడా నా బర్త్డే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను నేను. ఆధోని క్రికెటర్స్ నాకు ఇచ్చిన స్పోర్ట్స్ మెన్ తో స్పిరిట్ తో ఇచ్చిన గిఫ్టే ఈ కేక్ కటింగ్ నాకే. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను నేను. చిన్నగా ఆవేశాలు నాలో వస్తాయి, కానీ క్రికెట్ అంటే అంత పిచ్చి నాకి, మీరంటే అంత ప్రేమ నాకి, ప్లేయర్స్ అంటే కూడా అంత ప్రేమ. నన్ను తిట్టినోడిని పక్కన పెట్టుకుంటాను, నన్ను పొగొండి కూడా నన్ను పక్కన పెట్టుకునే మనసొత్తం ముజీబ్ది, మల్లప్పది, భూపాల్ది. ఈక్వల్ టు ఖలందర్ మరియు యాసిన్, వాళ్ళు కూడా మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా. మీరు సహకరించాలి. చిన్న పొరపాట్లు అయితే కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో ఈరోజు చాలా హ్యాపీ ఆయనకి. రాబోయే రోజుల్లో రావాలా వద్దా, నేను
సమయం లేదు మిత్రమా. టూ 2027 జనవరి ఎవరు ఊహించని నా టోర్నమెంట్ కోసం 1 ఇయర్ వెయిట్ చేస్తారు మీరు. ఎవరి ఇయర్ చాలా చక్కటి టోర్నమెంట్ ఉంటుంది. ఈ టూర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, పొగడే వాళ్ళు పొగుడుతుంటారు. కానీ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కోసం యూత్ ని కోఆపరేట్ చేసే టోర్నమెంట్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. దాని తర్వాత తమ్ముళ్ళు ISPL చెప్పినాడు, వాళ్ళు కూడా మంచి టోర్నమెంట్ ని కండక్ట్ చేస్తారు. అలాగే చాలా మంది మరి IPL ఉంటుంది, మన సోదరుడు APL పెడతాడు ప్రతాప్. ఆ టోర్నమెంట్ చాలా టోర్నమెంట్ జరుగుతాయి ఆదోన్లో. ఆ టోర్నమెంట్స్ అన్నిటికీ ఒక టోర్నమెంట్ కాదు, ఆదోన్లో టోర్నమెంట్స్ జరగాలంటే స్పాన్సర్స్ ఉండాలి. స్పాన్సర్ జరగాలంటే మీరు ప్లేయర్ కావాలా. మీ ఆట చూసే వాళ్ళు రావాలంటే మీలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంటేనే ఎవరైనా కానీ ముందు ఉంటారు. మీరు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడండి. ఇంకా చాలా చాలా పెద్ద టోర్నమెంట్ జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారునికి మరియు ఆర్గనైజింగ్ చేసిన తమ్ముడు కలందర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకి అర్ధరాత్రి కూడా సోదరుడు ఈ టైంలో కూడా మా కోసం ఆయన మంచి క్రికెటర్ గౌస్ భాయ్, ప్లే న్యూస్ గౌస్ భాయ్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్లే న్యూస్ గౌస్ భాయ్ చాలా మంచి బ్యాట్స్మెన్. ఎందుకంటే మనము సీనియర్స్ మ్యాచ్ పెట్టిండ్రు IPLలో. ఆయన బ్యాటింగ్ మంచి ఒక సిక్స్ కూడా కొట్టినాడు. చాలా మంచి బ్యాట్స్మెన్. అలాగే టైం అయిపోయింది, ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. మీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రీడాభివందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఆదోని యువత గళం వినరా, 30 ఏళ్ల బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. యువత కలలు నెరవేరే మైదానం కావాలి. 30 ఏళ్లుగా ఎదురు చూపులు చాలయ్యా, ఇప్పుడైనా పాలకులారా స్పందించాలయ్యా. బ్యాట్ పట్టుకుని రోడ్ల మీద ఆటలు. అండ్ నెక్స్ట్ ఈ టోర్నమెంట్స్ ఎన్ని జరిగినా మేము ఆడతాము, స్పాన్సర్ ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఆర్గనైజ్ చేసే వాళ్ళకి పేరు వస్తుంది, ఆడే వాళ్ళకి పేరు వస్తుంది. కానీ కష్టపడి వీడియోగ్రఫీ తీయాలంటే చాలా కష్టం. అలాంటి వ్యక్తి ఏకైక ఎవరంటే మన ఆదోన్లో ఒకే ఒక్క వ్యక్తి. ఆయన ప్లేయర్ కాబట్టి ప్లే న్యూస్ అని ఛానల్ పెట్టి ఆదోన్లో నంబర్ 1గా ఎదిగిన గౌస్ భాయ్కి ముజీబన్న చేతులతో అలాగే మన కుబేర్నాథ్ అన్న చేతులతో సత్కరించగా కోరుతున్నాం. ప్లీజ్ జోరుగా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు. బ్రదర్స్ కి నేను సన్మానిస్తున్నాను. కలందర్ ఔర్ అతిక్కి చాలా మంచి టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు వీళ్ళు తమ్ముళ్ళు ఇద్దరు. అవ్వా రైట్ రైట్ రైట్. ఆదోని యువత గళం వినరా, 30 ఏళ్ల బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. యువత కలలు నెరవేరే మైదానం కావాలి. 30 ఏళ్లుగా ఎదురు చూపులు చాలయ్యా. ఖాజా కొత్తగా స్పోర్ట్స్ షాప్ ఓపెన్ చేసినాడు మన జూనియర్. మేము అందరు కలిసి ఆ అబ్బాయికి విష్ చేస్తున్నాము. బెస్ట్ ఆఫ్ లక్. స్పోర్ట్స్ ఆదోని స్పోర్ట్స్ ఆదోని పేరు పైన స్పోర్ట్స్ షాప్ ఓపెన్ చేసినాడు. ముజీబన్న
స్పెషల్గా మళ్ళీ కలుస్తున్నారు మన జయరామ్ సాయిరామ్ అన్న అండ్ యాసిన్ భాయ్ అండ్ వినోద్ రెడ్డి అందరూ పవర్ హౌస్ ఫిట్నెస్ వినయ్ గారు మనకి 4 డిప్స్ స్పాన్సర్ చేస్తున్నారు. ఒక డిప్ వచ్చేసి మన యాసిన్ భాయ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంట్లో వాళ్ళు అక్కడ స్పాన్సరింగ్ అయింది. 3 డిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ డిప్ ఎవరైతే మన రాజశేఖర్ అన్న చేతుల ద్వారా నేను ఎత్తాల్సిందిగా కోరుతున్నాం. అండ్ సీనాబాయ్ ఇద్దరు కలిసి ఒక డిప్ తీయాలని కోరుతున్నాం. ఇప్పుడైనా పాలకులారా ఆదోని అని పేరు ఉంది దానిపైన. ఆదోని మినాజ్, ఆదోని మెండిస్, ఆదోని మెండిస్ 1 month సబ్స్క్రిప్షన్ ఫ్రీ. వినయ్ గారు ప్లీజ్ వినయ్ గారు రండి, ఓచర్ లారు వినయ్ గారు రండి మీరు అక్కడ. ఎగ్జాంపుల్ ఆదోని మెండిస్ ఈ టోర్నమెంట్ కి చాలా కష్టపడ్డాడు. నేను వచ్చేటప్పుడు సందుల్లో పొద్దున 7 o'clock నుంచి ఇంకా మార్నింగ్ లేసి అసలు బ్రష్ చేసి ఏమైనా తిన్నారో లేదో కానీ పిల్లలు చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్ పట్టుకొని బ్యాట్లు పట్టుకొని సర్దార్ ఓనర్ ఇది కూడా సబ్స్క్రిప్షన్ గిఫ్టే. ఫయాస్ పడ్రి ఇర్ఫాన్ ఓకే న్యూలీ ఆదోని స్పోర్ట్స్. చాలయ్యా బ్యాట్ పట్టుకుని రోడ్ల మీద ఆటలు ప్రాణాలు పణంగా పెట్టి సాగుతున్న పోరాటాలు ఒక మైదానం మునీబ్ అంట ఎవరు అడుగుతోంది తమ హక్కులు. ఆదోని యువత గలం వినరా 30 ఏళ్ళ బాధ వినరా. గ్రౌండ్ కావాలి మా ఆదోనికి, గ్రౌండ్ కావాలి. క్రీడలతో ఎదిగే భవిష్యత్తు కావాలి. ఎన్నికలప్పుడు మాటలు గుప్పించారు, గెలిచిన తర్వాత హామీలు మర్చిపోయారు. యువత భవిష్యత్తు ఎవరు చూస్తారు? మా ఆదోనికి గ్రౌండ్ ఎప్పుడు కడతారు?